ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. మొత్తం 6 జిల్లాల్లో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. ఈ నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి జిల్లాల వారీగా నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం జిల్లాల వారీగా. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిబీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజున అంటే జనవరి 28వ తారీఖున మొత్తం 6 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇప్పుడు మనం చేద్దాం. ఫస్ట్ వచ్చేసిందో ఈస్ట్ గోదావరి జిల్లాలో రేపటి రోజున జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, అలాగే విజయనగరం జిల్లా, ఈ 6 జిల్లాల్లో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మిగతా జిల్లాల వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మీ యొక్క జిల్లా ఏదనేది తెలిపిందనో తర్వాత ఈ వీడియోని స్కిప్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఫస్ట్ జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ముందుగా చూద్దాం. ఫ్రెండ్స్, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే కనుక ఇక్కడ చూడొచ్చు మీరు, రాజనగరం అనమాట. ఈస్ట్ గోదావరి జిల్లాలోని రాజనగరం ఎంపీడీఓ ఆఫీస్ నందు జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. రాజనగరం ఎంపీడీఓ ఆఫీస్ అనమాట. అది ఎక్కడుందంటే కనుక ఎంపీడీఓ ఆఫీసు టీటీడీ కళ్యాణ మండపం రోడ్ అనమాట. టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో ఈ ఎంపీడీఓ ఆఫీస్ అయితే ఉందన్నమాట రాజనగరంలో. ఈ ఫ్రెండ్స్, ఇక్కడ జనవరి 28వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇక్కడ కంపెనీ నేమ్ అయితే ఇచ్చారనమాట. ఈ నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా పొందుపరచడం అయితే జరిగింది. చూడొచ్చు మీరు ఆ వివరాలన్నీ. కంపెనీ నేమ్ ఉంటుంది నోటిఫికేషన్లో, జాబ్ రోల్ ఏంటి, క్వాలిఫికేషన్, ఆ కంపెనీల వారుగా ఎటువంటి అర్హతలు ఉండాలి, వర్క్ లొకేషన్ అంటే ఏ ప్రాంతంలో పనిచేయాల్సి ఉంటుంది, జాబ్ పొందినట్లయితే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అలాగే కంపెనీల వారుగా జాబ్ రోల్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది, మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఏజ్ ఎంత అనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చారనమాట. మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అన్ని జిల్లాల్లో కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నిట్లో కూడా ఇదే పద్ధతిలోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా అర్హతలు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. అలాగే ఐటీఐ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 29 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సొంత జిల్లాలోనే పోస్టింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆ వివరాలన్నీ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లా. ఫ్రెండ్స్, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా రేపటి రోజున జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. జనవరి 28వ తారీఖున జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ డేట్ కూడా చూడొచ్చు. ఇక ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే కనుక ఈస్ట్ గోదావరి జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో అండి. పాడేరు జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్లో రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట.
పోతే ఫ్రెండ్స్ ఇక ఏ జిల్లా అభ్యర్థులైనా సరే ఖచ్చితంగా ముందుగా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే కనుక మీరు జాబ్ మేళాలో పాల్గొనాలంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు మీరు naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అనేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ naipunyam.ap.gov.in అనేసి సెర్చ్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఈ జిల్లాలో మొత్తం 5 కంపెనీల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీతో పాటు MBA MCOM చేసినటువంటి వారు, ITI డిప్లొమా అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. అర్హతల వివరాలు కంపెనీల వారీగా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. మీరు నోటిఫికేషన్లో ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చండి. 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకునేసి జాబ్ మేళాలో పాల్గొనండి. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా ఫ్రెండ్స్. కర్నూలు జిల్లాలో కూడా రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతోంది. కర్నూలు జిల్లాలోని ఏ ప్రాంతంలో అనేసి అంటే కన్నా పత్తికొండలో అనమాట. కర్నూలు జిల్లాలోని పత్తికొండలో రేపటి రోజున జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పత్తికొండ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అర్హతలు చూసుకున్నట్లయితే కన్నా 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ITI అర్హతల వాళ్ళకందరికీ కూడా అవకాశాలు అయితే కల్పిస్తున్నారండి. 35 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సింది ఉంటుందన్నమాట. మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు. మీరు రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఆ కాంటాక్ట్ నెంబర్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు డేట్ కూడా ఇచ్చారు. జనవరి 28వ తారీఖున అంటే రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా అండి. నెల్లూరు జిల్లాలో కూడా రేపటి రోజున జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతం అనేది డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు మీరు. నెల్లూరు జిల్లాలోని వెంకటేశ్వరాపురం అనమాట. వెంకటేశ్వరాపురం గవర్నమెంట్ ITI కాలేజ్ ఫర్ బాయ్స్ అనమాట. ఈ ప్రాంతంలో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. వెంకటేశ్వరాపురం గవర్నమెంట్ ITI కాలేజ్ ఫర్ బాయ్స్. ఇక్కడ అది ఏ ప్రాంతంలో ఉందంటే గాంధీ గిరిజన కాలనీలో వెంకటేశ్వరాపురం గాంధీ గిరిజన కాలనీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ITI కాలేజ్ ఫర్ బాయ్స్ ఈ ప్రాంతంలో జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. ITI అర్హతల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ITI డిప్లొమా బీటెక్ అర్హతల వాళ్ళకి అవకాశం ఉన్నాయి. అలాగే ITI ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకు కూడా అవకాశాలు అయితే కల్పిస్తున్నారండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి. 35 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా అవకాశాలు అయితే కల్పిస్తున్నారనమాట. నెక్స్ట్ జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే తిరుపతి జిల్లా అండి. తిరుపతి జిల్లాలో కూడా రేపటి రోజున జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. తిరుపతి జిల్లాలోని ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే సత్యవేడు అండి. సత్యవేడులో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు రేపటి రోజున జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఎన్నో తేదీ అంటే కన్నా జనవరి 28వ తారీఖు ఉదయం 8:30 కండి జాబ్ మేళా అనేది స్టార్ట్ అవుతుంది. జాబ్ మేళాలో పాల్గొనాలి అనుకునే అభ్యర్థులందరూ కూడా ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట. తిరుపతి జిల్లాలో ఈ సత్యవేడు ప్రాంతంలో మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ITI డిప్లొమా అర్హతల వాళ్ళకందరికీ కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నారండి. కంపెనీల వారిగా జాబ్ రోల్ ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా అండి. విజయనగరం జిల్లాలో కూడా రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. విజయనగరం జిల్లాలోని ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే కన్నా విజయనగరం జిల్లాలోని ఇక్కడ చూడొచ్చు మీరు నెల్లిమర్ల ప్రాంతంలో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది అనమాట. నెల్లిమర్ల ప్రాంతంలో CKM గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నెల్లిమర్ల. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో ఉన్నటువంటి CKM
గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నందు జనవరి 28వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేస్తున్నారండి. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. విజయనగరం, విశాఖపట్నంలో వర్క్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. అర్హతలు చూసుకున్నట్లయితే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఫార్మ్ డి, అలాగే ఎంఫార్మసీ, బీఫార్మసీ చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. అర్హతల వివరాలన్నీ చెక్ చేసుకునేసి మీరు శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకునేసి జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఫ్రెండ్స్, ఈ 6 జిల్లాల్లో రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.